ఆదికాండము 8వ అధ్యాయము 4వ వచనం కానీ చదువుకుందామండి. 40 దినములైన తరువాత నోవాహు తాను చేసిన వాడ కిటికీ తీసి ఒక కాకిని ఎలుపలికి పోవిడ్చెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన వద్ద నుండి నల్ల పావురం ఒకటి ఎలుపలికి పోవిడ్చెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాళ్ళు మోపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక వాడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి సాపి దాన్ని పట్టుకుని వాడలోని తీసుకున్నాను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి ఆ ఎలుపలకి విడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును ఎలుపలకు విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు వాడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. పిల్లరా, మరి నేను కాకి గురించి పావురం గురించి చెప్పాలని ఆశపడదు. ఒకసారి గట్టిగా చెప్పగలుగుతున్నామా? కాకి, పావురం, ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమా? మాకు పావురం అంటే ఇష్టం ఉండదు, కాకి అంటే ఇష్టంగా ఉంటుందా అమ్మా? పావురం అంటేనే ఇష్టమని చెప్తున్నారు సరే. అవును, పావురం అంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు అన్నమాట. యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం వచ్చి చూసారా. కాబట్టి పిల్లరా, కాకిని ఎవరు ఇష్టపడరు? ఇష్టపడతారమ్మా? కాకిని ఎవరు పెంచుకుంటారా? చూడండి, అవును. కాబట్టి పావురాన్ని పెంచుకుంటారు. సరే, నోవాహు తాతయ్య వాడ కట్టినప్పుడు 100 సంవత్సరాల పైనే అంటారు, 120 సంవత్సరాలు దరిదాపు అంత ప్రయాసపడి వాడ కట్టారు. వాడ కట్టిన తర్వాత మనుషులు లోబడలేదండి. ముందలా లోబడలేదు, కట్టేటప్పుడు లోబడలేదు, కట్టిన తర్వాత కూడా మనుషులు ఎవరు నమ్మబుద్ధి కాలేదు. అంటే మళ్ళా కొన్ని తేడాలు వచ్చినాయి ఇందులో. వర్షం అంటే తెలియదు ఆ ప్రాంతాల్లో. అది అప్పుడు వర్షం భూమి మీద కురవలేదు అని 2 అధ్యాయాలు ఉంటుంది ఆదికాండంలో. సరే, వర్షం ప్రళయం అంటాడు ఈయన. మనుషులకు నమ్మబుద్ధి కాల. సితీసారపు మ్రాంతోనే కట్టమన్నారు. అంటే పలసగా ఉంటుంది ఆ చెక్క, కానీ పురుగు పట్టదండి, తొందరగా సీకిపోదు. ఒకే మ్రాంతో కట్టమన్నారు. సరేండి, అవును. ఏంటి నిజమా ఇది? తర్వాత వాడ కట్టే వాళ్ళు కొండ దగ్గర కడుతున్నారు. వీళ్ళు సముద్రం ఒడ్డును కట్టాలి, నమ్మబుద్ధి కాల. ఏంటి వర్షమా, పైనుంచి నీళ్ళు కింద పడతాయా అని ఆశ్చర్యం వేసింది వారికి. అప్పుడు వర్షం రాలేదు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, వారికి నమ్మబుద్ధి కాలేదు. అయినా సరే దేవుని మాట నమ్మాలి, నమ్మలేదు. తర్వాత పేతురు పత్రికలు ఏముందంటే దేవుడే మనిషి అవతారంగా వచ్చి వాక్యం చెప్పారట, సువార్త ప్రకటించారట. నిజం బాబు, జల ప్రళయం వస్తుంది, ఈ వాళ్ళలోకి రండి. ఎవరు రాలా, అసలు లోబడతలేదు దేవునికి. ఎవరు లోబడినా లోబడిపోయినా సరే వారు మాత్రం చక్కగా దేవుని పని మాత్రం చేస్తాం మానలేదు. దేవుని పని చేస్తున్నారు. వాడ తయారవుతుంది, సిద్ధమవుతుంది, పూర్తి అయిపోయింది. మనుషులు ఎవరు రాలేదు, కానీ వాడిలోకి పిలువబడిన వారు ఎవరు రాలేదు. కానీ సరే, దేవుడు సెలవుగానే ఏం జరిగిందంటే ఆకాశ పక్షులు, పాగు పురుగులు, జంతువులు చూడండి, మృగాలు, పశువులు చూడండి, అన్నీ కూడా 2 చప్పున అన్నీ కూడా వచ్చేసినాయి అండి. దేవుడు పిలిచాడు వాటిని. ముందలే మేతను సిద్ధపరచుకోమని చెప్పాడు భక్తుడికి. సరే, వచ్చినవి చక్కగా చేర్చేస్తా ఉన్నారు. చూడండి, మీరు ఇప్పుడు ఊహించారా? అన్ని ప్రాణులు వాళ్ళలో ఉన్నాయండి 2 చప్పున. అందుకని భక్తుడు అంటాడు ఆ కీర్తన గ్రంథంలో, సకల ప్రాణులు
యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. చూడండి బా ఎంత బాగుంటుందో ఆ దృశ్యం. ఎప్పుడైనా మీరు ఊహించారా? ఆ వాడలో అన్ని మృగాలు, జీవులు, సకల ప్రాణులు ఉన్నాయంటండి. మరి కుటుంబారాధన పెట్టారంట, వాటికి మేతేనా? చూడండి, కుటుంబారాధన కూడా పెట్టుంటారు, వాక్యం చెప్పుంటారు. చూడండి, ఏదేని తోటలో ఉందో ఒకప్పుడు అట్లా. తర్వాత మొత్తానికి మళ్ళా నోవాహు కొన్ని దృశ్యాలండి మనం బలి అనిపిస్తుందిలే మనకి. ఇప్పుడు నినివే పట్టణంలో 120,000 మంది ఒకేసారి మారుమోసి పొందారు. ఎంతమంది అమ్మా? అందరు గోని పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు. బా, అందరూ ప్రార్థన చేస్తున్నారు. మృగాలు కూడా, అది పశువులు కూడా, ఆవులు కానీ గేదెలు కానీ ఇవన్నీ కూడా, వాటి కూడా గోని పట్ట కట్టేశారు. ఆ దృశ్యం ఒకసారి చూద్దామంటే ఎక్కడ దొరుకుద్దా? మనకి దొరుకుద్దా? పోయినసారి అనుకుంటున్నా నేను, పోయినసారి నూజివీడులో దరిదాపు 400 మంది పొందారు ఒకేసారి మారు మనసు. పోయినసారి ఇటీటికి ముందల, మే నెల ముందల ఎక్కడ చూసినా జనమే రక్షణ పొందారు. వారు ఏడ్చి దేవుని సంపాదించుకున్నారు. వారు ఎంత బాగుంటుందో ఆ దృశ్యం. 120,000 మంది మారు మనసు పొందుతున్నారంటే, గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేశారంటే రాజుగారితో సహితం. ఎంత ఆశ్చర్యం అండి అది. అలాంటి దృశ్యాలు ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది మనకి. సరేండి, అవును. కాబట్టి ఈ సకల ప్రాణులు, అన్ని ప్రాణులు కూడా, వన్య ప్రాణులు అన్ని కూడా వచ్చి ఆ వాళ్ళు కలిసి మెలిసి చూడండి, 150 రోజులు, దరిదాపు 200 రోజులండి. ఎన్ని రోజులమ్మా? 200 రోజులు కలిసి చక్కగా ఉన్నాయండి. సరే, 200 రోజులు అయిన తర్వాత మేత పెడతానున్నాడు. చూడండి, ఎన్ని ప్రాణులు అమ్మాయి? అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారా? పులులు, సింహాలు, ఏనుగులు, నెమలు అంట పాస్టర్ గారు, నెమళ్ళు, ఇంకా గేదెలు అంట. ఎవరు అంటున్నారు అమ్మా? ఇంకా జేబ్రా, ఇంకా జిరాఫీలు, ఇంకా పులి, ఇంకా కుందేళ్ళు అంటండి, ఒంటిలు, ఇంకా కన్నా అయిపోయినాయి అన్ని అమ్మ. గుర్రాలు, పావురాలు, చిలకలు, చూడండి, ఇంకా హంసలు, అన్ని చూడండి, అన్ని ప్రాణులు. బా, నిజంగా ఎంత బాగుంటుంది ఆ విషయం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. సరేండి, కాబట్టి ఇప్పుడు కాకిని తీసుకుని, కాకి అంటే చాలా ఆరారాత్ పర్వతం మీద ఉంది వాడ, కిందకి చాలా దూరం ఉందన్నమాట. కాపాడతల్లా, కింద ఎలాగుందో ఏంటో తెలియదు, ఇంకా బురద ఉందో నీళ్ళున్నాయో ఇంకా తెలియదు. కాకి, నువ్వు వెళ్ళి కిందకెళ్ళి భూమిని అంతా పరీక్షించి ఎలాగుందో మళ్ళరా అని పంపించాడు కాకిని. కాకిని పంపిస్తే కాకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతా ఉందంట. అటు ఇటు తిరుగుతా ఉన్నారంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? అటు ఇటు భూమి మీద అటు ఇటు తిరుగుతామంటే ఏమైనా గుర్తొచ్చిందా? ఏబు గ్రంథంలో అపవాది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూలోకంలో అటు ఇటు, ఇటు ఈ సంఘం నుంచి ఆ సంఘం, చూడండి, ఈ ఊరు నుంచి ఆ ఊరు, భూలోకం అమెరికా నుంచి ఇంగ్లాండ్, చూడండి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఎవరైతే బలహీనంగా ఉన్నారా
లేకపోతే ఎవరైతే ఏ బాధలో ఉన్నారో దాన్ని బట్టి ఇంకా బలహీనపరచాలా, లోకంలోకి లాగేయాలా. చూడండి, ఈ కాకి కూడా భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉందంట. సర్లే, అది రాలేదు. రాకపోతే నల్ల పావురాన్ని పంపించాడట. నల్ల పావురాన్ని పంపించి, పావురమా కాకిలాగా చేయి మాకు, నువ్వు నమ్మకంగా ఉండు, మళ్ళా తిరిగి వచ్చేసేయి, భూమి ఎలాగుందో, ఎండిందో, ఇంకా బురద ఉందో, ఇంకా వాటర్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి సమాచారం తీసుకురా పావురమా అని పావురాన్ని అలా ఇడిచిపెట్టాడు. వాళ్ళు ఇడిచిపెట్టగానే పావురం ఏం చేసిందంటే అంతా ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చేసింది. రాగానే దాన్ని చేయి పెట్టుకుని ఎంతో ప్రేమతో తీసుకున్నాడు లోపలికి చిన్న కిటికీలోంచి. తర్వాత 7 రోజుల తర్వాత మళ్ళొకసారి పావురాన్ని ఇడిచిపెట్టేశాడు. ఇడిచిపెట్టినప్పుడు మళ్ళా తిరిగి తన నోట్లో ఒలివ సిగురాకుని తీసుకొచ్చింది. ఒక ఆకుని చూడండి, లేత ఆకుని అప్పుడే సిగురిస్తూ ఉన్నాయి, ఆ సిగురాకుని తీసుకొచ్చింది. పావురము చాలా సంతోషించాడు. నువ్వు మంచిదానవమ్మా, నువ్వు మంచి సమాచారం తీసుకొచ్చావు అని మళ్ళా వారం రోజులకి మళ్ళా వదిలిపెట్టాడు. వదిలిపెడితే అప్పుడు భూమి ఎండిపోయింది, రాలేదు. సర్లే, పైకప్పు తీసి చూస్తే అంతా ఎండిపోయి ఉంది. సరేండి, అవును. కాబట్టి ఈ పావురము కాకి, మా చిన్నప్పుడు పాట పాడారు, కాకిలాగా నీ ఉంటావా విశ్వాసి, పావురములాగా ఉంటావా విశ్వాసి అని. సరేండి, అవును. పావురములాగా ఉంటావా, కాకిలాగా ఉంటావా? ఏంటంటే కాకి పావురం గురించి 5 విషయాలు చెప్తాను. కాకికి కృతజ్ఞత లేదు. ఎన్ని ప్రాణులు చనిపోయినాయి, నా తోటి కాకులు ఎన్ని చనిపోయినాయి, నన్ను దేవుడు ప్రేమించి రక్షించాడు, నేను దేవునికి నమ్మకంగా ఉండాలి అన్న కృతజ్ఞత లేదు. ఇందాక నేను మల్లవోలు వెళ్తే చెప్తా ఉన్నారు, అయ్యా ఇక్కడ 23 సంవత్సరాల కుర్రోడు తాట తోల్తా 23 చక్కగా ఉంటాడు. నేను కూడా ఫోటో చూసా, చాలా చక్కగా ఉంటాడు ఈ మనిషి. 23 సంవత్సరాల కుర్రోడు, వివాహం కాలేదు, తాటర తోల్తా తాగున్నాడట. తాటర కింద పడి చచ్చిపోయాడట. ఇవ్వాలి ఆయన చూడండి ఆ రోజట. ఎంత చూడండి, ఈ కాకి ఎన్ని కాకులు చనిపోయి, నాలాంటి కాకులు, నన్ను దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అని కృతజ్ఞత లేదు కాకి. పావురంకి అయితే అమ్మో చూడండి దేవుడు నన్ను రక్షించాడని వెళ్ళిపోయింది, వాడిలోకి వెళ్ళిపోయింది పావురం. తర్వాత రెండో విషయం, కాకి శవాల దగ్గర సహవాసం చేసింది. పావురము అమ్మో తొందరగా వెళ్ళిపోవాలని సజీవుల గుంపులోకి వెళ్ళిపోయింది. సరండి, కాకి అయితే ఎక్కడ వాళ్తుందమ్మా, ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ మనిషి శవాలే, ఎక్కడ చూసినా ఈ పశువులు కానీ మృగాలు కానీ ఇవన్నీ కూడా చెట్లుకి ఏలాడుతూ ఉన్నాయి. అమ్మో చాలా భయంకరమైన దృశ్యం అది. చెట్లుకి ఏలాడుతా, పీనుగులు ఏలాడుతూ ఉన్నాయి. వాటితో సహవాసం చేస్తుంది కాకి. పావురవుతో ఎక్కడ సహవాసం చేస్తుంది, సజీవులతో సహవాసం చేస్తూ ఉంది. కాకి మూడో విషయం చెప్తాను చూడండి. కాకి దుర్వాసనలో తిరుగుతూ ఉంది. ఏ వాసనమ్మా, అన్ని శవాలే. ఎలా ఉంటుంది వాసన, అమ్మో భరించగలుగుతామా? ఏంటి, 1-2 కలేబరాలు చనిపోతేనే వాసన వస్తేనే అసలు ఎంత బాధ అయిపోద్దో. మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా చనిపోయి ఉంటే ఏమండి ఎంత దుర్వాసన అండి. కానీ పావురం ఆ పని ముగించుకుని తొందరగా వెళ్ళిపోతూ ఉంది. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే స్తుతులమయ్యాన్న ప్రార్థనలో, ధూపంలో, నోవహు గారి దగ్గర చక్కగా ఉంటుంది. 4వ విషయం ఏంటంటే, ఒకటేమో కృతజ్ఞత లేదు కాకి, పావురం కృతజ్ఞతగా వెళ్ళిపోయింది. రెండోదేమో శవాల దగ్గర ఉంది కాకి, పావురం ఏమో సజీవుల దగ్గరికి వెళ్ళిపోయింది. మూడోది దుర్వాసనలో ఉంది కాకి, ఆయన స్తుతులమయానికి వెళ్ళిపోయింది పావురము. 4వది ఏంటంటే, ఇప్పుడు కాకి వచ్చి తిరుగుతుంది కదండి, ఎవరన్నా ఉన్నారా, ఏకాకి అయిపోయింది అనమాట. ఏకాకి అయిపోయింది. ఒంటరితనాన్ని కోరుకుంటుంది కాకి, కానీ సహవాసాన్ని కోరుకుంటుంది పావురం, వెళ్ళిపోయింది. చూడండి 5వది, కాకి ఇంత ప్రేమించి రక్షించిన దేవుని సేవకుడు దేవుడు ఈ పని చేయమని చిన్న పని అప్పగిస్తే పనిలో నమ్మకంగా లేదు కాకి. పావురం అయితే నాకు అప్పగించారు ఈ పని, నేను నమ్మకంగా చేయాలి దేవుని పని అని చక్కగా సమాచారం తీసుకెళ్తా ఉంది పావురం.
చూడండి, ఆ చిన్న పని చేయలేరా? ఆ కాకి ఆ చిన్న పని చేయలేదా? చూడండి, దేవుడు అప్పగించిన పని, దేవుని సేవకుడు ఒక పని అప్పగించినప్పుడు చూడండి, నోవాహు తాతయ్య నీకు ఎన్నిసార్లు పోషించాడు. చూడండి, నీ దరిదాపు 200 రోజులు నీకు మేత పెట్టాడే. ఒక చిన్న పని నీకు నాకు ఇక భాగ్యం, నా భాగ్యం అని అనుకోకోకుండా ఎక్కడ తిరుగుతుందమ్మా? ఎక్కడ తిరుగుతుంది? శవాల చుట్టూరు. ఆడైతే సజీవులా. చూడండి, ఎవరితో సహవాసం? పిల్లరా, మనకి ఎంతో కృతజ్ఞత ఉండాలండి. దేవుడు మనల్ని బ్రతికించినందుకు, కోట్లాది మంది ప్రజల్లో మనల్ని గుర్తించినందుకు, దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచినందుకు, దేవుడు మనకు రక్షణ ఇచ్చినందుకు మనం చాలా కృతజ్ఞతగా ఉండాలి. దేవుని సన్నిధిలో చాలా కృతజ్ఞతగా ఉండి దేవునితో సహవాసం చేయాలండి. నేను రాత్రి దేవదాసాయి గారి గురించి చాలా ఆశ్చర్యపోయాను. 6 సంవత్సరాల వయసులోనే దేవదాసాయి గారు కంటండి, కాకాని దేవదాసాయి గారు అంటారే, 6 సంవత్సరాల వయసులోనే మంగమూరి ఆ దేవదాసాయి గారు తల్లిదండ్రులు చచ్చిపోయారట. వాళ్ళ బాబాయ్ దగ్గర ఉన్నాడు, ఆయన కూడా సంవత్సరానికి చచ్చిపోయాడట. మిషన్ స్కూల్లో చేర్చారట. మిషన్ స్కూల్లో చేరిస్తే ఆ మిషనరీ స్కూల్లో కూడా కొంతమంది పిల్లల్ని తీసేద్దామని ఈ 6 సంవత్సరాల కుర్రోడిని ప్రార్థన చేయమన్నారట. ప్రార్థన బట్టి ఉంటామా వెళ్ళిపోతామా? దేవదాసాయి గారు అప్పుడు 6 సంవత్సరాల వయసులో చేసిన ప్రార్థన ఏంటంటే పరలోక ప్రార్థన చక్కగా చేశారట. 6 సంవత్సరాలు తర్వాత ఒక ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేస్తే ఒక మాట ఉపయోగించారంట. ప్రభువా, మీరు భూమి మీద నరవతారుగా ఉన్నప్పుడు 6 సంవత్సరాల వయసులో మీరు ఎలా జీవించారో నేను కూడా అలా జీవించడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేశారట. ఏ ప్రార్థన అమ్మా? నా అంత వయసులో మీరు ఎలా జీవించారో నేను కూడా అలాగుండేటట్టుగా చేయి ప్రభు అని ఆశ్చర్యపోయారంటండి ఆ పెద్ద వాళ్ళు, మాస్టర్లు అందరూ కూడా. ఈ చిన్నపిల్లోడికి ఇంత విశ్వాసమా? సరే, మొత్తానికి చేర్చుకున్నారు. 12 సంవత్సరాలు వచ్చేటప్పుడు కంటే ఆయనకి 12 సంవత్సరాల వయసులోనంట ఎవరు వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క అవుద్దంట, వాళ్ళ ఇంటికాడ ఉన్నాడట ఆయన. ఒకసారి మధ్యాహ్నం చూడండి, ఈ టైంలో మధ్యాహ్నం చూడండి ఆ రమారం ఈ టైంలో 12 సంవత్సరాల కుర్రోడు అంతే ఉన్నాడట. దేవదాసాయి గారు అంత వయసు, అలాంటి కుర్రోడు ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి దేవదాస్ 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 అని 3 సార్లు పిలిచాడట. వాళ్ళ అక్క వచ్చి బయటకు వచ్చి దేవదాసు లేడయా బయటికి వెళ్ళాడంటే ఓహో అని వెళ్ళిపోయాడట. 2వ రోజు వచ్చాడట, దేవదాస్ 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 అని 3 సార్లు పిలిచాడంట. 2వ రోజు కూడా అయ్యా లేడయ్యా, ఆయన బజార్కి వెళ్ళాడు. నువ్వు ఎవరయ్యా అంటే నేను ఆయనకి తెలిసిలేని అన్నాడట. నేను ఎవరో ఆయనకి తెలిసిలేని అన్నాడట. వెళ్ళిపోయాడట. 3వ రోజు వచ్చాడట. 3వ రోజు కూడా ఆయన ఒక ఇంటికాడ ఉంటాం కదండి, ఏదో పనికి పంపిస్తున్నారు ఆయనకి. ఆయన ఏదో తీసుకురామని పంపిస్తా ఉన్నారు. 3వ రోజు కూడా వచ్చి దేవదాస్ 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 అలా అక్క వచ్చిందంట. అయ్యా ఎవరివయ్యా నువ్వు? మొన్న వచ్చావు, నిన్న వచ్చావు, ఈ రోజు వచ్చావంటే నేను ఎవరో ఆయన తెలిసిలేమని వెళ్ళిపోతున్నారట. అయ్యా నీ పేరేంటయ్యా అంటే నా పేరు వాక్యం అన్నారంట. వాక్యం అని అంత దూరం వెళ్ళారంట. ఆ టర్నింగ్ తిరిగారట. వాక్యమా? వాక్యం ఏంటి? ఏదో ఆవిడకి డౌట్ వచ్చి పరిగెత్తిందంట. పరిగెత్తి ఆ టర్నింగ్ తిరిగితే ఎవరు లేరంట అక్కడ. దేవదాసాయి గారికి తెలుసంట ఆయన యేసు ప్రభు అని. 12 సంవత్సరాల వయసులో దేవుడితో సహవాసం చేసేవాడంట ఆయన. దేవదాసు గారితో సహవాసం చేయటానికి పరలోకం నుంచి దేవుడు వచ్చేవారంటే భూమి మీదకి. ఎంత సహవాసం అండి, ఎంత భక్తుడయ్యాడండి ఆయన. తన చేత్తో శ్రీని కానీ అలా పట్టుకోలేదంటండి చచ్చిపోయే వరకు. దేవదాసాయి గారు చనిపోయే వరకు ఒక స్త్రీని అలా పట్టుకోలేదంట, డబ్బుని అలా పట్టుకోలేదంట, చేత్తో అలా పట్టుకోలేదంట. ఆయన ఎంత సేవ చేశారో. ఎవరితో నీ సహవాసం? సజీవులతోనేనా? ఆత్మీయులతోనేనా? ప్రార్థనా పరులతోనేనా? మనసాక్షిని కాపాడుకునే వారితోనేనా? క్రమంగా ఉన్న వారితోనేనా నీ సహవాసం? కాకి సహవాసం చేసింది ఎవరితో? శవాలతో చేసిందండి. ఎవరున్నారండి అక్కడ? ఎవరున్నారు అక్కడ సహవాసం చేయటానికి? అసలు ఉన్న కాకి ఆ వాడలో ఉన్నగా ఏం చేస్తుంది భూమి మీద? పిల్లరా ఇటు అటు తిరుగుతాం. పిల్లరా చూడండి, ఎవరితో నీ సహవాసం?
దేవదాస్ అయ్య గారు దేవునితో సహవాసం చేశారంటండి. పిలిచారంట ఆయన దేవదాస్ 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 అని. ఆయన అంత వయసులో ఉన్న మనిషి వచ్చాడంటండి. చూశారండి పిల్లరా, మనతో సహవాసం చేయటానికి దేవునికి ఎంతో ఇష్టం. చూడండి, నువ్వు చక్కగా నీ మనస్సుని నిబ్బరపరుచుకుని మారు మనసు పొంది దేవునితో. అబ్రహాం గారు నా స్నేహితుడు అన్నారు. అబ్రహాం గారిని దేవుడు ఏమన్నారమ్మా? అబ్రహాము నా స్నేహితుడు అని 3 సార్లు ఉంటుంది బైబిల్లో. అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహాము. చారండి. కాబట్టి పిల్లరా, అబ్రహాం గారు అంత దీవించబడ దేవునితో సహవాసం. నువ్వు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు? ఎంతసేపు తృప్తిగా కూర్చుని ఆయనతో నువ్వు సహవాసం చేయుతున్నావు? చూడండి, నువ్వు బైబిల్తో ఎంతసేపు గడుపుతున్నావు? నువ్వు ఆత్మీయులతో ఎంతసేపు గడుపుతున్నావు? నువ్వు మందిరంలో ఎంతసేపు గడుపుతున్నావు? చూడండి. అవును. కాబట్టి పిల్లరా, చూడండి ఎంత కృతజ్ఞతగా పావురం వెళ్ళిపోయిందండి. అయ్యో చూడండి, నువ్వు ఆ మెట్లు ఎక్కగానే మొదలు పెట్టాలి, ఇంటికాడే మొదలు పెట్టాలి నువ్వు స్తుతింతో దేవుణ్ణి. ఆ మెట్లు ఎక్కగానే పిల్లరా, మీరు 100వ కీర్తన చదవండి, ఏముంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటే ఆయన మందిరంలోకి ఎలాగమ్మా? ప్రభువా, నన్ను మందిరంలో ఉండే అవకాశం ఇచ్చావు, నన్ను సజీవుల గుంపులో ఉంచావు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా అని ఎంత చక్కగా రావాలో. కీర్తనలు పాడుస్తూ ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించుడి, ఆయన నామను గణపరచండి. ఎంత సంతోషంగా రావాలో దేవుని మందిరంలోకి. చంపారా, ఆయన మన రక్షించా ప్రభా, నన్ను రక్షించావు, నీకు ఎంత ప్రేమ నేనంటే ఎంత ప్రేమ, ఎంత నమ్మకం నాయన, నీకోసం బ్రతుకుతాను, కృతజ్ఞతగా ఉంటాను ప్రభా అని నువ్వెంతో చూడండి దీనమైన మనసుతో నువ్వు స్తుతించాలి దేవుణ్ణి. చేరండి. అవును పిల్లరా, దుర్వాసన అలవాటు అయిపోయిందండి. కాకి ఉండి ఏమైపోయిందమ్మా? దుర్వాసన అలవాటు అయిపోయింది. పిల్లరా, ఒక ఆయన గురించి విన్నా నేను. చూడండి, ఆయన బాగోపోతే హాస్పిటల్లో చేరిస్తే ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిపోయిందంట. దేవదూత తీసుకెళ్ళిపోయిందంట. పరలోకం తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి ఒకసారి కిందకు చూడన్నారండి యేసుప్రభు వారు. కిందకు చూస్తే అమ్మో 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 అంటున్నాడంట. ఏంటంటే అమ్మో ఎంత మోసం, ఎంత దగ భూలోకంలో, ఎంత పాపం, ఎంత కుట్ర, ఎంత అబద్ధాలు, ఎంత దుర్వాసనండి. అమ్మో వాళ్ళ చూడు ఎలా చూస్తున్నా, ఆ చూపులో ఎంత పాపం ఉంది, ఆ నోటి మాటలో ఎంత దోషం ఉంది, ఎన్ని అబద్ధాలు ఉన్నాయి. బాబోయ్ ఏంటి ఇప్పుడేగా ఎక్కడి నుంచి వచ్చావు? భూలోకం నుంచి ఇప్పుడేగా వచ్చింది. బాబోయ్ నేను మాత్రం వెళ్ళను బాబో అక్కడికి అంటున్నాడంట. పరలోకం ఎంత నిమ్మలంగా ఉంది, ఈ బంగారపు రోడ్లు, ఈ ప్రశాంతత, నాకు ఇదే కాదు, నేను వెళ్ళను ప్రభు అంటున్నాడంట ఆయన. అక్కడి నుంచి లోకం అంటే ఏంటమ్మా? ఎలాగుంటుంది లోకం? ఎంత మోసం, ఎంత దగ, పాపం, చనిపోయారు, ఎంత దౌర్భాగ్య స్థితి అండి. కాబట్టి పిల్లలు ఇంకా లోకాన్ని స్నేహించకూడదు. కొంతమంది ఇటు ఫోన్లు వెళ్తే ఆయన అరిచేతిలో ప్రపంచం అంటారు. ఫోన్లో దాన్ని ఓపెన్ చేస్తే అబ్బా వస్తూ ఉంటాయండి. అబ్బో ఎన్ని దృశ్యాలు. చూడండి కొంతమంది ఎంత లీలమైపోతారో లోకానికి. లేదు అలాంటి సహవాసం చేయకూడదు నువ్వు. చూడండి, నువ్వు ఆత్మీయులతో వెళ్ళిపోవాలి, ఆత్మీయుల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ స్తుతి ఉంటుందో, లేకపోతే 2-3 నా నామను కూడి ఏకీపించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. నువ్వు ఎప్పుడు కూడా ప్రార్థనలో, ధూపంలో, స్తుతిలో, ఆరాధనలో ఉండాలి ప్రభు సన్నిధిలో. ఒంటరితనంగా ఉండకూడదు, ప్రార్థన గుంపులతో ఉండాలి, ప్రార్థన పరులతో ఉండాలి. సరండి. అవును. కాబట్టి పిల్లరా, చూడండి, దేవుడు అప్పగించి ఒక పని అప్పగిస్తే ఆ పని చేయలేకపోయిందండి కాకి. దేవుడు రక్షించుకుని బ్రతికించి పోషించి చిన్న పని అప్పగిస్తే ఆ పని చేయలేకపోయిందండి కాకి. చరండి. అవును పిల్లరా, రక్షించబడిన వారు దేవుని పని ఎంతమంది చేస్తున్నారు? రక్షించబడిన వారు దేవుని పని ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది సాక్ష్యం చెబుతున్నారు? ఎంతమంది అయ్యా వచ్చే వారం చర్చికి రామని ఎంతమంది చెబుతున్నారు? అయ్యా ఒక్కసారి మందిరంలోకి రండి, నేను ప్రార్థన చేపిస్తాను మా పాస్టర్ గారితో ఎంతమంది తీసుకొస్తున్నారు? దేవుడు నీకు అప్పగించిన పని ఏం చేశావు?
చేరండి. అవును. కాబట్టి పిల్లరా, ఈ పావురం అవుతే చకచక మాట ఆ దేవుని పని చేసి, బాబో ఈ దుర్వాసన నాకొద్దు, ఈ శవాలు నాకొద్దు, భయం వేస్తుందని వెళ్ళిపోతూ ఉంది సజీవుల గుంపులోకి. కాకి అవుతే అలా తిరుగుతూ ఉంది. చూడండి, కొంతమంది ఇంకా ప్రార్థనకు వచ్చిన లోకంలో పడి తిరుగుతూ ఉంటారు, ఆ వాసనలో తిరుగుతూ ఉంటారు, ఆ శవాల మయాన్ని తిరుగుతావు. నువ్వు బ్రతుకుట మట్టుకు బ్రతుకుతున్నావు, నువ్వు మృతుడువే అని బైబిల్లో ఉంది. కొంతమంది బ్రతుకుతున్నారు కానీ వారు ఎలాగున్నారంటే వారి మాటలు క్రియలన్నీ కూడా అగ్నిగుండానికి చాలా సమీపంగా ఉంటున్నారు. ఎవరితో నీ స్నేహం? సరేండి. కొంతమంది అలా పడి తిరుగుతూ ఉంటారు లోకంలో. అలా కాదండి. చూడండి, మనం కాకిలాగా ఉండకూడదు. ఎలాగుండాలి? పావురంలాగా. యేసుప్రభువు వారు కూడా పావురాన్ని పోల్చారు విశ్వాసికి. ఎలా ఉన్నారు? పావురం వలె నిష్కపటం. సరేండి. అవును. కాబట్టి పిల్లరా, ఆ పావురం లాగా ఉండాలి. పరిశుద్ధాత్మకి గుర్తు పావురం. మనం కూడా చూడండి, ఆయన బురద అంటించుకోకూడదు, చూడండి, మురికి అంటించుకోకూడదు, లోకంలో తిరగకూడదు. ఓ పరిశుద్ధులుగా చక్కగా చూడండి దేవుని కోసం ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు. సరేండి. అవును. కాబట్టి పిల్లరా, చూడండి, ఆ కాకి లాంటి స్వభావం ఉండకూడదు. కాకి దొంగ స్వభావం. చూడండి, ఈయన పిల్లలు ఏదన్నా స్నాక్స్ పట్టుకుంటే ఎత్తుకెళ్ళిపోద్ది కాకి. సరేండి. మరి కాబట్టి పిల్లరా, మనం కూడా కాకిలాగా ఉండకోకుండా పావురవులాగా ఉండి, సజీవుల గుంపులో ఉండి, దేవుడు రక్షించిన గుంపులో ఉండి, రక్షించబడిన గుంపులో ఉండి, ఆ దేవుని మహింపరిచే గుంపులో ఉండి, దేవుని స్తుతింతున్న గుంపులో ఉండి, చూడండి పిల్లరా, ఎంతో చక్కని చూడండి దేవుని బిడ్డలతో సహవాసం చేయాలండి. దేవుని బిడ్డలతో ఏం చేయాలమ్మా? సహవాసం చేయాలి. పిల్లరా, అలాగే ఉందాం. పావురం లాగా ఉందాం, కాకిలాగా కాకోకుండా చూడండి దేవుని బిడ్డలతో చూడండి సహవాసం చేద్దాం, సజీవులతో సహవాసం చేద్దాం. దేవదాసయ్య గారి లాగా, అబ్రహం గారి లాగా జీవం గల దేవునితో. ఎవరితో సహవాసం? జీవము గల ఆ దేవునితో సహవాసం చేద్దాం. సరేండి. అవును. చిచ్చి కాక నేను పావురవలాగా ఉంటాను, దేవా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు తప్పనిసరిగా సహాయమో చేస్తాడు. ఒకవేళ వాక్యానికి వినటానికి విన్నామేమో కానీ జాగ్రత్తగా మన ఏకాంతానికి వెళ్ళి, దానియేలయ్య గారు కూడా అనేవాళ్ళండి, ఇప్పుడు మీరు ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేయండి, దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మీతో మాట్లాడతాడు అని చెప్తూ ఉండేవాళ్ళట. మీరు ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేయండి అనేవాళ్ళట. సరేండి. మీరు ఏకాంతానికి వెళ్తే నిజమే ప్రభా, ఇంకా కాకి వలె చూడండి ఆచారాలని చూడండి, ఇంకా చూడండి ఆ స్నేహితులని చూడండి, ఇంకా బంధువులని, ఇంకా చూడండి రకరకాల పోగురాలని చూడండి ఇలాగ ఉన్నాను. లేదు ప్రభా, నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి, ప్రార్థన అంటించుకోవాలి, నొప్పు అంటించుకోవాలి. నేను ఆత్మీయులుగా సహవాసం చేసి చూడండి అంటే బత్సింగర్ అంటే మోకాళ్ళు అనేవాళ్ళని. మోకాళ్ళు అంటే బాబోయ్ ఎంత ప్రార్థన నేను బత్సింగర్. సరేండి. ఇలాంటి పుస్తకాలు చదవండి మీరు, భక్తుల పుస్తకాలు చదవండి, ఎంత దీవించబడతారు. సరేండి. కాబట్టి పిల్లరా, కాకిలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి మనం? పావురంలాగా పరిశుద్ధాత్మ గుర్తుగా మనం ఉండాలి. అప్పుడే మనల్ని దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు మనకి. చూడండి దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. దేవుని పని చేయండి, దేవుని ఏం చెప్తే ఆ పని చేయండి. దేవుని సన్నిధిలో భారంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.